హై టు ఆల్. మనకు ప్రెజెంట్ వచ్చేసి రైల్వే బోర్డ్ నుంచి ఏఎల్పీ నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ మీ అందరికి తెలిసింది కదా, ఏఎల్పీ నోటిఫికేషన్ వచ్చిందని. ఏఎల్పీ అంటే అసిస్టెంట్ లోకో పైలట్. ఓవరాల్గా 5,000 పోస్టులు భర్తీస్తున్నారు. అండ్ ప్రజెంట్ దీనికి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. అండ్ ఎవరైనా అప్లై చేయకపోతే అప్లై అయితే చేసుకోండి. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి మనకు అడిషనల్గా 3 years అడిషనల్గా ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నామని కోవిడ్ పాండమిక్ ద్వారా అనేది కూడా మనకు ఒక 2 days బ్యాక్ అయితే వచ్చింది. అది కూడా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను. బట్ ప్రజెంట్ ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మనకి ఇంకో నోటిఫికేషన్ అయితే రాబోతా ఉంది రైల్వే బోర్డు నుంచి. అది వచ్చేసి మనకు టెక్నీషియన్ అనమాట. దీనిలోనే ఓవరాల్గా వచ్చేసి ఇప్పుడు వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేశారు ఒక నోటీస్ అనేది. ఓవరాల్గా ఎన్ని పోస్టులు భర్తీస్తున్నారు, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత పెడతాడు, ప్లస్ వాటితో పాటు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, అండ్ 2025లో నోటిఫికేషన్ వస్తుందా రాదా అనే కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఒక నోటీస్ అనేది షార్ట్ నోటీస్ రిలీజ్ చేశారు. మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇదే వీడియోలో. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఒక క్లారిఫై అయితే తెలుస్తుంది. ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే కూడా వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి అయితే మీకు అది యూజ్ఫుల్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మీరైతే యూజ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోని ఎండ్ వరకు చూడకుండా మళ్ళీ అదే కామెంట్ అయితే చేయొద్దండి. మీకు క్లారిటీ అయితే ఇస్తాను. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒకటి రిక్వెస్ట్, వీడియోని కంపల్సరీ అయితే లైక్ చేయండి. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కావాలంటే కంపల్సరీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక మెటాపై వెళ్దాం బ్రదర్. మనకు ఇండియన్ రైల్వేస్ బోర్డు నుంచి వచ్చినటువంటి నోటీస్ వచ్చేసి ఇది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనమాట. ఇక్కడ మీరు ఒకసారి చూసుకుంటే రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్ టెంటేటివ్ టైమ్ లైన్స్ అని ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మనకు టెక్నీషియన్ నోటిఫికేషన్ అయితే రాబోతా ఉందన్నమాట. అండ్ ఓవరాల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్టులు చూసుకుంటే టెంటేటివ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ చూసుకుంటే 9,000 పోస్టులు అని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకి ఏదైతే నోటిఫికేషన్ వస్తుందో టెక్నీషియన్ది, ఓవరాల్గా మనకు 9,000 పోస్టులు అనేది భర్తీ అయితే చేస్తున్నారు. మరి పోస్టులు పెరుగుతాయా పెరగవా అంటే వాళ్ళు మనకి ప్రజెంట్ నోటిఫికేషన్లో అంటే చెప్పారు కదా 9,000 పోస్టులు అని. పెరగవచ్చు పెరగకపోవచ్చు, బట్ 9,000 మాత్రం కంపల్సరీ మీకు భర్తీ అయితే చేస్తారు. ఇక నెక్స్ట్ మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని ఒకసారి చూసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసుకుంటే పబ్లిష్ ఆన్ నోటిఫికేషన్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ February 2024. మనకు నోటిఫికేషన్ అనేది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఫిబ్రవరిలో అయితే రాబోతా ఉందని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకి మ్యాక్స్ వచ్చేసి మనకు ఫిబ్రవరి లాస్ట్ వీక్ కానీ మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే కానీ ఇక్కడ మీరు సెకండ్ పాయింట్ చూసుకుంటే సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మార్చ్ అండ్ ఏప్రిల్. మనకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చిందంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వాళ్ళు మార్చి స్టార్టింగ్ కానీ లేకుంటే మార్చి మిడిల్ కానీ మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వచ్చు. ఏప్రిల్ అయితే మనకు అప్లికేషన్ లాస్ట్ డేట్ అని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది అనమాట. కాబట్టి మనకి ఆన్లైన్ అప్లికేషన్ మనకు మార్చిలో స్టార్ట్ అవుతుంది, అప్లికేషన్ అనేది ఏప్రిల్లో లాస్ట్. ఇక ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిబిటీ ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది కదా. ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఇక్కడ వాళ్ళు టెంటేటివ్ షెడ్యూల్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఏంటంటే అక్టోబర్ అండ్ డిసెంబర్ 2024 మనకు అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడానికి ఒక టెంటేటివ్ షెడ్యూల్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది టెక్నీషియన్ నోటిఫికేషన్కి అనమాట. అండ్ నెక్స్ట్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి రిజల్ట్స్ కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ షార్ట్ లిస్ట్ చేయడం కానీ అవన్నీ కూడా ఇక్కడ మీరు ఫోర్త్ పాయింట్ చూసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ విల్ బి రిలీజ్డ్ ఇన్ February 2025 ఫిబ్రవరిలో అయితే మనం షార్ట్ లిస్ట్ అయినటువంటి లిస్ట్ అయితే రిలీజ్ చేస్తామని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది అనమాట. ఓవరాల్గా ఇక్కడ చూసుకుంటే మనకు 1 year అయితే మనకు రిక్రూట్మెంట్ అయితే ప్రాసెస్ అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. అండ్ మనకి ఇంకోటి 2025లో కూడా ఇంకో నోటిఫికేషన్ అయితే రాబోతా ఉంది. 2025లో కూడా నోటిఫికేషన్ అయితే ఉంది కాబట్టి మనకు 2025 ఫిబ్రవరి కల్లా కంప్లీట్ చేసుకోవాలని వాళ్ళైతే ఒక షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అనమాట. అయితే ఓవరాల్గా వచ్చేసి మీకు అర్థమైంది అనుకుంటాను. మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చేసి ఏంటంటే మనకు నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో అయితే రిలీజ్ అవుతుంది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు మార్చిలో స్టార్ట్ అవుతుంది. అండ్ అప్లై లాస్ట్ డేట్ ఏప్రిల్లో. ఎగ్జామ్స్ అనేది మనకు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కండక్ట్ చేస్తారు. అండ్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నీ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏంటంటే ఎవరైతే ఫైనల్గా సెలెక్ట్ అవుతారో వాళ్ళకి షార్ట్ లిస్ట్ మనకు 2025 ఫిబ్రవరిలో అయితే రిలీజ్ చేస్తామని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది అంతే అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు ఏఎల్పీ నోటిఫికేషన్ ఏదైతే పెట్టాడో క్వాలిఫికేషన్ అదే క్వాలిఫికేషన్ అయితే పెట్టే అవకాశం అయితే ఉందన్నమాట. అండ్ ఇంకోటి ఎవరన్నా 12th ఇంటర్మీడియట్ చేసింటారు కదా వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉంటుందని చెప్తా ఉన్నారు. బట్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు మనం అది క్లారిటీ అయితే చేయలేను. బట్ ఏంటంటే ఎవరైతే 10th ప్లస్ ఐటీ ఎవరైతే చేశారో వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్కి అయితే కంపల్సరీ అయితే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కానీ మనకు 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు పెట్టాడు. బట్ మనకు అడిషనల్గా కోవిడ్ పాండమిక్ ద్వారా మనకు 3 years అడిషనల్గా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు కాబట్టి ఏఎల్పీ నోటిఫికేషన్కి అండ్ టెక్నీషియన్ నోటిఫికేషన్ కూడా మనకు 3 years అడిషనల్గా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే ఓవరాల్గా 18 నుండి 33 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి క్వాలిఫికేషన్ కూడా 10th డిప్లొమా ప్లస్ ఐటీఈ
ప్లస్ వాటితో పాటు ఇంటర్మీడియేట్ కూడా క్వాలిఫికేషన్ పెట్టే అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్‌కి అయితే ప్రిపేర్ అవ్వండి. అండ్ ఎవరైనా రైల్వే జాబ్స్‌కి ప్రిపేర్ అవుతుంటే అంటే ఆర్ఆర్‌బీ, ఏఎల్‌పీ గానీ, టెక్నీషియన్ గానీ, లేకుంటే గ్రూప్ డి గానీ, ఎన్‌టీపీసీ గానీ ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే అండ్ ఆన్‌లైన్ ద్వారా కోచింగ్ తీసుకోవాలనుకుంటే ఆర్ఎస్ రైటింగ్ ప్లాట్‌ఫామ్‌లో మీకు అతి తక్కువ ప్రైస్‌కి అన్ని కోర్సెస్‌కి మనకి ప్రెజెంట్ అవైలబుల్‌గా అయితే ఉన్నాయన్నమాట. ఆర్ఆర్‌బీ, గ్రూప్ డి గానీ, ఎన్‌టీపీసీ గానీ, లేకుంటే ఏఎల్‌పీకి ఫస్ట్ సీబీటీ ఎగ్జామ్‌కి అయితే ప్రెజెంట్ అయితే ఉంది. అండ్ టెక్నీషియన్ కూడా పెట్టడం అయితే జరిగింది. ఎన్‌టీపీసీ కూడా ఉందన్నమాట. కాబట్టి ఎవరైనా తీసుకోవాలనుకుంటే యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసుకొని మీరైతే కోర్స్‌ని పర్చేజ్ చేయొచ్చనమాట. ఇంత పడితే కూడా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఫుల్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీకు ఒకసారి ఇంటిమేట్ చేస్తాను కంప్లీట్ డీటెయిల్స్ కొద్దీ.